అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. మనం ప్రొజెక్టైల్ మోషన్లో మన జర్నీలో ఇవాళ థర్డ్ వీడియోలోకి ఎంటర్ అయిపోయాం. ఈ వీడియో నుంచి మన ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన సెషన్స్ స్టార్ట్ అవుతాయి. చూడండి, ప్రొజెక్టైల్ మోషన్ గురించి మీకు నేను ఇంట్రడక్షన్లోనే చెప్పాను. ఎంట్రన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. ఐఐటి జేఈ అడ్వాన్స్డ్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ప్రొజెక్టైల్ మోషన్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అడ్వాన్స్డ్లో కూడా. సో నీట్, మెయిన్స్, ఎంసెట్, ఎబ్సెట్, బిట్సాట్, ఇక ఎన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లోనైనా దీనికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ప్రొజెక్టైల్ మోషన్కి సంబంధించి మీకు నేను చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అందిస్తాను. ప్రాక్టీస్ సెషన్స్ ఎక్కువ ఉంటాయి. వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటాం. చూడండి, ప్రొజెక్టైల్ మోషన్లో టైప్స్ ఉంటాయి. గ్రౌండ్ నుంచి ప్రొజెక్ట్ చేస్తే మళ్ళీ గ్రౌండ్ మీద పడేవి, లేదంటే కొంత హైట్ నుంచి ప్రొజెక్ట్ చేసిన ప్రొజెక్టైల్స్, లేదా ఇంక్లైన్డ్ ప్లేన్ మీద నుంచి ప్రొజెక్ట్ చేసిన ప్రొజెక్టైల్స్. సో వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో లెవెల్స్ మనం ఈజీ టు హార్డెస్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఒక ఆర్డర్లో మన ఫ్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి స్పెషల్గా మీకు 2 ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఉంటాయి. ఒకటి ప్యూర్గా జేఈ అడ్వాన్స్డ్ సెషన్, అది ఇక హయ్యర్ లెవెల్ అనమాట. మనం ప్రొజెక్టైల్ మోషన్ సంబంధించి హయ్యర్ లెవెల్లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటాం. ప్యూర్లీ అడ్వాన్స్డ్ సెషన్ అది కంప్లీట్గా. తర్వాత హెచ్సి వర్మ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్. హెచ్సి వర్మ టెక్స్ట్ బుక్ గురించి మీకు నేను చెప్పేది ఏమీ లేదు. సో మోస్ట్ క్యూరియస్, ఇంట్రెస్టింగ్, మనకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటేనే మజా వస్తాయి. అట్లాంటి క్వశ్చన్స్ యొక్క నిలయమే హెచ్సి వర్మ గారి టెక్స్ట్ బుక్. సో హెచ్సి వర్మ బుక్ నుంచి కూడా మన ప్రొజెక్టైల్ మోషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. రెగ్యులర్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఏదేమైనా ప్రొజెక్టైల్ మోషన్కి సంబంధించి మీకు ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్లో మార్క్స్ రావాలంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువ కష్టపడటం వల్ల ఉపయోగం లేదు. పరమానందే గారింట్లోకి దొంగలు పడ్డప్పుడు తెల్లవార్లు బావిలో నీళ్లు దోడుతూనే ఉన్నారు. తెల్లవార్లు కష్టపడ్డారు, కానీ వాళ్ళకి జరిగిన లాభం ఏముంది? కాబట్టి మనం ఎన్ని గంటలు ఎక్కువ కష్టపడ్డాం అన్నది ఇక్కడ మనకి ఉపయోగం లేదు. మనం ఎంత స్మార్ట్గా ఆలోచించి కష్టపడ్డాం అన్నదే మనకి ఫైనల్గా మన అవుట్పుట్ని డిసైడ్ చేస్తుంది. చూడండి, ప్రొజెక్టైల్ మోషన్కి వచ్చేసరికి ఈ ప్రొజెక్టైల్ మోషన్ మొత్తం కూడా v = u + at, v² - u² = 2as, s = ut + ½ at². ఈ 3 మనకు బాగా పరిచయం ఉన్న ఫార్ములాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ ప్రొజెక్టైల్ మోషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఈ చాప్టర్ మన ఈ వీడియోస్లో ప్రతి ప్రాబ్లం, ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రాబ్లం ఏదన్నా తీసుకోండి, ఈ 3 చుట్టే తిరుగుతాయి ప్రతి ప్రాబ్లం. మీరు అనొచ్చు, సార్ ఇవి మన మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో ఫార్ములాలు కదా అనొచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రొజెక్టైల్ మోషన్ 2 డైమెన్షనల్ మోషన్. 2 డైమెన్షనల్ మోషన్ అంటే 2 1 డైమెన్షనల్ మోషన్ల యొక్క కాంబినేషన్. కాబట్టి ప్రొజెక్టైల్ మోషన్లో 1 డైమెన్షనల్ మోషన్స్ 2 ఉంటాయి. కాబట్టి 1 డైమెన్షనల్ మోషన్కి సంబంధించినవి ఇక్కడ కూడా వాడతాం. అండ్ మీకు తెలుసు ఆల్రెడీ ఫార్ములాలు, హార్ట్ ఫార్ములాలు. సో u² sin² θ/ 2g, u² sin 2θ / g, 2u sin θ/g. ఇక మొత్తం మన ప్రొజెక్టైల్ మోషన్ చాప్టర్ మొత్తం కూడా ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రాబ్లం ఏది సాల్వ్ చేయండి, ఈ రెండింటి మీద కమాండ్ ఉన్న వాళ్ళు ఆడుతూ పాడుతూ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అసలు కష్టం అనిపించదు, కొంత ప్రాక్టీస్ అవసరం. మన కమాండ్ వచ్చే వరకు ప్రతి ప్రాబ్లమ్ని మనం చూసే విధానం మారాలి, కాబట్టి కొంత ప్రాక్టీస్ అవసరం. బట్ ఆఫ్టర్ దట్ మీరు ఎంజాయ్ చేస్తారు ఈ టాపిక్ని. సో బాగా అలవాటు చేసుకోండి. ఈ ఫార్ములాలు మనకు రకరకాల కనపడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇనిషియల్ వెలాసిటీ ఉంది, టైం ఉంది, మనకి ఫైనల్ వెలాసిటీ కావాలి. ఏం చూస్ చేసుకుంటారు? ఇదే ఈ మినిమం కామన్ సెన్స్ కావాలంతే. మన దగ్గర ఇనిషియల్ వెలాసిటీ ఉంది, టైం ఉంది, టైం ఉంది, యాక్సలరేషన్ ఎట్లాగో మనకి కాన్స్టెంటే. సో ఇనిషియల్ వెలాసిటీ, టైం 2 ఉంటే ఫైనల్ వెలాసిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఇది చూస్ చేసుకుంటాం. సో ఆ కామన్ సెన్స్ మనం అప్లై చేసామంటే చాలు ప్రొజెక్టైల్ మోషన్లో. బట్ అది మీకు ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. నేను సాల్వ్ చేస్తాను ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో మీ ముందు ఫస్ట్ క్వశ్చన్ ఉంది. ఎబ్సెట్ 2020లో అడిగిన క్వశ్చన్ చూద్దాం. ఏ బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఇన్ టు ద ఎయిర్. సో ఒక బాల్ గ్రౌండ్ నుంచి ప్రొజెక్ట్ చేసిన చెప్పాం కదా. ఈ వీడియోలో టాపిక్స్ అన్నీ గ్రౌండ్ నుంచి ప్రొజెక్ట్ చేయబడ్డ ప్రొజెక్టైల్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది. అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ టాపిక్ మీదనే అడిగారు. మీరు ప్రీవియస్ జేఈ క్వశ్చన్స్ పేపర్ చూడండి, ఎంసెట్ చూడండి, ఎబ్సెట్ చూడండి, నీట్ చూడండి. గ్రౌండ్ నుంచి ప్రొజెక్ట్ చేసిన
ప్రొజెక్టైల్స్ మీదనే క్వశ్చన్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. కాబట్టి దాదాపు ఇవి 2 వీడియోలు అయితే మనకి ఈ ఒక్క టాపిక్ మీదనే 2 వీడియోలు అయితే మనకి. రైట్, ఏ బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఇన్ టు ద ఎయిర్ ఎట్ ద హైట్ ఆఫ్ 5 meters. ఎట్ ద హైట్ ఆఫ్ 5 meters ఇట్స్ వెలాసిటీ ఈజ్ 5i + 5j. అంటే ఇక్కడ ప్రొజెక్టైల్ ఇక్కడ దాని జర్నీ స్టార్ట్ అయింది కదా, ఇలా 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 ప్రయాణం చేస్తుంది కదా. ఇక్కడికి వచ్చేసరికి ఈ గ్రౌండ్ నుంచి హైట్ చూస్తే 5 meters ఉందట. గ్రౌండ్ నుంచి హైట్ చూస్తే 5 meters ఉందట. ఆ హైట్ దగ్గరకు వచ్చేసరికి ప్రొజెక్టైల్కి వెలాసిటీ ఎంత ఉంది అంటే 5i + 5j. ఇది వెలాసిటీ వెక్టర్ ఫామ్లో ఇచ్చాడు. సో ప్రతి పాయింట్ దగ్గర వెలాసిటీ 2 కాంపోనెంట్స్గా ఉంటుంది. ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, ఒకటి వర్టికల్ కాంపోనెంట్. మీకు తెలిసిందే కదండి. సో ఇప్పుడు ఇక్కడ వెలాసిటీని 5i + 5j అన్నాడంటే అర్థం ఏంటి? 5i ఏంటి? హారిజాంటల్ కాంపోనెంట్, 5j ఏంటి? వర్టికల్ కాంపోనెంట్. సో హారిజాంటల్ వెలాసిటీ ఎంత? త్రూఅవుట్ ద జర్నీ ఎంత? ఆలోచించండి, కామన్ సెన్స్. ఈ ఒక్క పాయింట్ దగ్గర కాదు నేను అడిగేది. త్రూఅవుట్ ద జర్నీ హారిజాంటల్ వెలాసిటీ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది, 5i ఉంటుంది. ఎందుకంటే హారిజాంటల్ వెలాసిటీ కాన్స్టెంట్ ప్రొజెక్టైల్ మోషన్. సో చేంజ్ అయ్యేది ఏంటిది ప్రొజెక్టైల్ మోషన్లో? పాయింట్ టు పాయింట్ అంటే ఈ యొక్క వర్టికల్ వెలాసిటీ చేంజ్ అవుతుంటుంది. సరే, క్వశ్చన్లోకి వద్దాం. సో మనల్ని అడుగుతుంది ఏంటంటే మ్యాక్సిమం హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఇది చేద్దాం. సో మ్యాక్సిమం హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే అసలు మన దగ్గర ఉండాలనేది ఒకసారి చూద్దాం. హెచ్మ్యాక్స్కి ఫార్ములా u² sin² θ/2g. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మన దగ్గర ఉండాలండి హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే? యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఉండాలి. ఇచ్చాడా క్వశ్చన్లో? ఇవ్వలేదు. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇవ్వలేదు, తీటా ఇవ్వలేదు. ఇనీషియల్ వెలాసిటీ ఉండాలి. ఇనీషియల్ వెలాసిటీ ఉందా? ప్రొజెక్షన్ స్టార్ట్ అయినప్పుడు దానికి ఎంత వెలాసిటీ ఉందో ఇచ్చారా? ఇవ్వలేదు. సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇవ్వలేదు, యూ ఇవ్వలేదు. ఇవి 2 ఇవ్వకపోతే హైట్ ఎట్లా కనుక్కుంటాం? సో మనకిచ్చిన క్లూస్ నుంచి ఈ రెండింటిని మనం సంపాదించవచ్చా? ఆలోచిద్దాం. ఇంకొకటి, ఇప్పుడు యూ వేరు, తీటా వేరుగా మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయినా అట్లీస్ట్ యూ సైన్ తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి యూ సైన్ తీటా వాల్యూ కంబైన్డ్ వాల్యూ తెలిసింది అనుకోండి, తెలిసిన దానిగా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. కాబట్టి యూ సైన్ తీటాని ఫైండ్ అవుట్ చేద్దాం. మీరు గుర్తుపట్టారా యూ సైన్ తీటా ఎవరు? ఈ ఇనిషియల్ వెలాసిటీ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ యూ కాస్ తీటా. ఈ ఇనిషియల్ వెలాసిటీ యొక్క ఇది ఇనిషియల్ వెలాసిటీ అయితే దీని యొక్క వర్టికల్ కాంపోనెంటే యూ సైన్ తీటా. సో మనకి వర్టికల్ ఇనీషియల్ వర్టికల్ వెలాసిటీ వస్తే మ్యాక్సిమం హైట్ వస్తుంది. ఇది ఫైనల్ కంక్లూజన్. సో ఇలా మనం ఒక క్వశ్చన్ నుంచి ఒక ఆర్డర్ ఆఫ్ థాట్స్, ఒక స్టెప్ బై స్టెప్ రావాలి మనకు థాట్స్. నేను ఆన్సర్ రాస్తే నిమిషంలో అయిపోతుందండి యాక్చువల్గా. దానివల్ల మీకు ఉపయోగం లేదు. ఆన్సర్ చూస్తారు, ఓహో ఇదా అనుకుంటారు, బట్ మీకు స్ట్రాటజీ అర్థం కాదు. మీరు ఒక కొత్త ప్రాబ్లం చూసినప్పుడు మీకు ఆ అప్రోచ్ అర్థం కాదు. కాబట్టి ప్రతిదానికి మీరు ఆన్సర్ చూడటం అలవాటు పడకండి, స్ట్రాటజీని అలవాటు చేసుకోండి. సో మనలో వచ్చే థాట్స్ ఎలా ఉండాలి, మనకి ఏమి ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ ఫైండ్ అవుట్ చేసే దాని దగ్గరికి ఎట్లా పోవాలి. సో మన దగ్గర ఇనీషియల్ వర్టికల్ వెలాసిటీ కావాలి మనకి. ఈ జర్నీ చూడండి, ఈ పాయింట్ దగ్గర ఫైనల్ వర్టికల్ వెలాసిటీ ఉంది కదా. ఈ పాయింట్ మనం ఓన్లీ వర్టికల్ మోషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం వర్టికల్ మోషన్తో మాట్లాడదాం. చెప్పాను కదా, 2 డైమెన్షనల్ మోషను, ప్రొజెక్టైల్ మోషను, దాన్ని 2 సింగిల్ 1 డైమెన్షనల్ మోషన్గా డిస్కస్ చేస్తాం. వర్టికల్ మోషన్ లేదా హారిజాంటల్ మోషన్ 2 వేరువేరుగా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వర్టికల్ మోషన్ డిస్కస్ చేద్దాం. ఎందుకు తీసుకున్నాం మనం వర్టికల్ మోషన్? లాజిక్ ఆలోచించండి. చూడండి, మనం కనుక్కోవాల్సింది మ్యాక్సిమం హైట్. అది ఒక వర్టికల్ మోషన్కి సంబంధించింది. మన దగ్గర ఉన్నది ఆల్రెడీ ఒక హైట్ 5 meters, అది వర్టికల్ మోషన్కి సంబంధించింది. సో వర్టికల్ మోషన్కి సంబంధించింది కావాలి. కాబట్టి ఆల్రెడీ ఉన్న వర్టికల్ మోషన్కి సంబంధించిన దాని నుంచి ఆ డేటాని సంపాదిద్దాం. సో ఇప్పుడు చెప్పండి, ఈ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఈ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎస్ ఎంత? 5 meters. వెలాసిటీ ఎంత? ఏ వెలాసిటీ? ఫైనల్ వెలాసిటీ, వర్టికల్ వెలాసిటీ. ఫైనల్, ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. ఈ 2 పాయింట్ల మధ్య మాట్లాడుతున్నాం. ఇనీషియల్ వర్టికల్ వెలాసిటీ తెలీదు, ఇదే యూవై అని కూడా అంటామండి. యూ సైన్ తీటా అన్నా యూవై అన్నా ఒకటే. సో ఫైనల్ వర్టికల్ వెలాసిటీ మన దగ్గర ఉంది. మ్యాగ్నిట్యూడ్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఓన్లీ 5 అని రాస్తాను నేను, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ రాద్దాం. సో ఫైనల్ వర్టికల్ వెలాసిటీ 5 meter/second. వర్టికల్ వెలాసిటీ ఓన్లీ వర్టికల్దే ఫైనల్
ఇనీషియల్ వర్టికల్ వెలాసిటీ తెలియదు. చెప్పండి, ఈ 3 ఇన్వాల్వ్ అయి ఉన్న మనకి ఇందాక రాసిన లిస్ట్లో ఏ ఫార్ములాకి మ్యాచ్ అవుతుందో ఆలోచించండి. సింపుల్ లాజిక్. సో v² - u² = 2as. చెక్ చేసుకోండి కావాలంటే. సో ఓన్లీ వర్టికల్ మోషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, రైట్. సబ్స్టిట్యూట్ చేసేయండి. 5² - uy² తెలియదు మైనస్ ఏ బదులు జీ పెడతాం కదా, మైనస్ జీ పెడతాం కాబట్టి మైనస్ ముందు రాశాను. 2 × g10 × s5. సో 25 - uy² = -100. సో అదటు ఇది ఇటు వస్తే uy² = 125. uy అంటే చెప్పాను కదా, u² sin² θ 125. మనకు కావాల్సింది విత్ స్క్వేర్లతో సహా వచ్చింది ఆల్రెడీ. ఈ టర్మ్ వచ్చింది డైరెక్ట్గా 125 వాల్యూ అదే వచ్చింది. చలో, సో హెచ్మ్యాక్స్ మ్యాక్సిమం హైట్ అడిగారు. సో u² sin² θ అంటే డైరెక్ట్ వాల్యూ రాస్తున్నాను. 125/20 కింద 2 10s are 20, 2 10s are 2 6s are 2 2s are 4, 2 5s are 10. సో 6 కనీసం 2 6s are 12, 2 2s are 4.5, 62.5 కింద 10 ఉంది కాబట్టి 6.25 మీటర్స్. ఇది ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. స్టార్టింగ్ ఒకసారి ఇచ్చిన డేటా ఏంటి, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడని ఆలోచించండి. మ్యాక్సిమం ట్రై చేయండి. నేను సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నా. ఏ ప్రొజెక్టైల్ నీడ్ టు బి లాంచ్డ్ సచ్ దట్ ఇట్స్ మ్యాక్సిమం హైట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 20 మీటర్స్. మ్యాక్సిమం హైట్ 20 కంటే ఎక్కువ ఉండకూడదు అన్నారు. ఆ సెంటెన్స్కి అసలు యాక్చువల్గా మీనింగ్ లేదు. మ్యాక్సిమం అంటేనే ఇక దాని దాటి ఉండదు అని అర్థం. ఇప్పుడు అరే మ్యాక్సిమం నువ్వు 25 మార్క్స్ తెచ్చుకో అంటే 25 మార్క్స్ కంటే ఎక్కువ తెచ్చుకోవద్దు అని ప్రత్యేకంగా చెప్పాలా? మ్యాక్సిమం 25 అంటే 25 మ్యాక్సిమం అని అర్థం. సో మ్యాక్సిమం హైట్ ఇచ్చారు అనమాట. ఇక్కడ హెచ్ మ్యాక్స్ ఇచ్చారు మనకి. ఎంత ఇచ్చారు? 20 ఇచ్చారు, 20 మీటర్స్. ఇఫ్ ద మ్యాక్సిమం ఇనిషియల్ వెలాసిటీ కూడా ఇచ్చేసారు. ఎంత ఇచ్చారు? 40 మీటర్/సెకండ్. మ్యాక్సిమం అంటే మనం విసరగలిగిన మ్యాక్సిమం ఇనిషియల్ వెలాసిటీ. సో అదే ఇనిషియల్ వెలాసిటీతో మనం ఇనిషియల్ వెలాసిటీ తీసుకుంటాం, 40 మీటర్/సెకండ్. దెన్ ద హారిజంటల్ రేంజ్. సో ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆలోచించండి. ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే అసలు మనకి ఏం ఉండాలి చూద్దాం. u² sin 2θ/g. ఇదే కదా ఫార్ములా. మన దగ్గర u ఉందా? ఇనిషియల్ వెలాసిటీ ఉంది, g కాన్స్టెంట్, తీటా తెలియదు కదండి. ఇప్పుడు తీటా వాల్యూ తెలిస్తే రేంజ్ వచ్చేస్తుంది. సో తీటా వాల్యూ తెలియటం కోసం మనకిచ్చిన ఈ హింట్ని వాడదాం. హెచ్ మ్యాక్స్ ఫార్ములా అప్లై చేద్దాం. u² sin² θ/2g = 20. సో u² 1600 అంతే కదా, 40² ఇంటూ sin² θ/2 10s are 20 = 20. సో ఈ 0 క్యాన్సిల్, 2 80s క్యాన్సిల్, తర్వాత 21s are 24s are క్యాన్సిల్. సో sin² θ = 1/4 వచ్చిందండి. సో క్లియర్గా sin θ వాల్యూ 1/2 అండ్ హెన్స్ θ వాల్యూ 30 degrees. కథం అయిపోయింది. సో ఇప్పుడు మన దగ్గర θ ఉంది, ఇనిషియల్ వెలాసిటీ ఉంది, g ఉంది. సో ఫైండ్ రేంజ్. r = 1600 ఇంటూ sin 2 × 30, sin 60 తీసుకోవాలి. ఇక్కడ sin 60 అంటే √3/2. సో √3/2 ఇంటూ g వాల్యూ 10. సో క్యాన్సిల్ చేద్దాం. సో 2 80s. సో 80√3 ఆన్సర్. ఓకే, పాయింట్లలో ఉంది. 80 × 1.732. సో 8తో మల్టిప్లై, 8 2s are 16, 8 3s are 24, 25, 8 7s are 56, 58, 8 1s are 8 5 13, 138.56, 138.566 meters. Okay, that is answer for the next question. రైట్. ఈ కార్టీషియన్ ఈక్వేషన్ మీద మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. చాలా ఎగ్జామ్స్లో వచ్చింది ఈ క్వశ్చన్. సో మీకు వర్క్షీట్ ఇస్తాను, నేను చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్లో. ఈ పీడిఎఫ్ ఇస్తాను, మీకు ప్రాక్టీస్కి ఒక వర్క్షీట్ ఇస్తాను.
సో అందులో కూడా ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైట్. సో ఏ ప్రొజెక్టైల్ ఈజ్ గివెన్ అన్ ఇనీషియల్ వెలాసిటీ వెక్టార్ ఇచ్చారు I బార్ ప్లస్ 2J బార్. ఒక వెక్టార్ ఫామ్లో ఇచ్చారు వెలాసిటీని, మ్యాగ్నిట్యూడ్ కాకుండా. ఓకే, I బార్ ఏంటి, I క్యాప్ ప్లస్ 2J క్యాప్, క్యాప్లు పెట్టలేదు. ద కార్టీషియన్ ఈక్వేషన్ ఆఫ్ ఇట్స్ పాత్ యొక్క కార్టీషియన్ ఈక్వేషన్ అంటే ఏంటిది? మనం డెరైవ్ చేసాం స్టార్టింగ్లోనే. ఒక ప్రొజెక్టైల్ యొక్క పాత్ ట్రాజెక్టరీ పారాబోలా అని ప్రూవ్ చేసే ఈక్వేషన్ మనం డిరైవ్ చేసాం, గుర్తుందా? సో ఈక్వేషన్ రాస్తాను చూడండి. y ఈక్వల్ టు tan theta ఇంటూ ఎక్స్ మైనస్ g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని రాసామా. పారాబోలా ఈక్వేషన్ తయారు చేసాం మనం. దీన్ని ఏ అనుకున్నాం, దాన్ని బి అనుకున్నాం అప్పట్లో. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ ఈక్వేషన్ని తయారు చేయమన్నాడు. ఇది ఈ నాలుగిట్లో దేనికో దానికి మ్యాచ్ అవుతుంది. అంటే మనం tan thetaని సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. చూద్దాం మనం ఇప్పుడు వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి. u ఇనిషియల్ వెలాసిటీ. సో ఇక్కడ మనకి వెక్టార్ ఫామ్లో ఇచ్చారు. మీ అందరికీ ఇప్పటికీ చాలాసార్లు నేను చెప్పాను, మీరు చేశారు. వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవచ్చు √1² + 2². సో √5. ఇది u యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అనుకుంటే అసలు డైరెక్ట్గా అసలు u cos θ వాల్యూ ఉంది ఇక్కడ 1. మీరు గమనించారా? ఇప్పుడు u బార్ వెక్టార్కి సంబంధించి వెక్టార్ ఫామ్లో మనం ప్రొజెక్టైల్ రాస్తాం కదా. ఇది ప్రొజెక్టైలు, ఇది ఇనిషియల్ వెక్టార్ u అనుకోండి. దీని యొక్క హారిజంటల్ కాంపోనెంట్ u cos θ, వర్టికల్ కాంపోనెంట్ u sin θ. ఇప్పుడు వెక్టార్ ఫామ్లో రాయాలంటే u బార్ని ఏమని రాస్తాము? u బార్ ఈక్వల్ టు u cos θ ఇంటూ I క్యాప్ ప్లస్ u sin θ j క్యాప్. వెక్టర్ ఫామ్ ఇలానే కదా రాసేది మనం. ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చింది ఇదే కదా. సో ఇందులో u cos θ ఎవరు? I కోఎఫిషియంట్. సో డైరెక్ట్గా u cos θ వాల్యూని ఉంది, u మ్యాగ్నిట్యూడ్ అక్కర్లేదు, మనకి u cos θనే కదా కావాల్సింది. సో డైరెక్ట్గా u cos θ వాల్యూనే మన దగ్గర ఉంది. అది ఎవరంటే I యొక్క కోఎఫిషియంట్ 1. సో u cos θ వాల్యూ వచ్చేసింది. దీని డినామినేటర్ వచ్చింది. g వాల్యూ 10 తెలుసు. మరి tan θ మీరు గుర్తుందో లేదో మళ్ళీ ఒకసారి చెప్తాను. మన దగ్గర ఒక వెక్టార్ ఉంది. ఈ వెక్టార్ హారిజాంటల్తో చేసే యాంగిల్ కనుక θ అయితే tan θ ఫార్ములా ఎలా రాస్తారు? j క్యాప్ కోఎఫిషియంట్ బై I క్యాప్ కోఎఫిషియంట్. ఇఫ్ ద వెక్టార్ a బార్ ఈక్వల్ టు xi క్యాప్ ప్లస్ yj క్యాప్, దెన్ tan θ ఈక్వల్ టు y బై x. ఇది ఫార్ములా. ఎప్పుడు θ ఈజ్ అన్ యాంగిల్ మేడ్ విత్ ద హారిజంటల్. సో ఇక్కడ ప్రొజెక్టైల్ మోషన్లో θ మనం ఎప్పుడు కూడా హారిజంటల్తో చేసే యాంగిల్ అనేగా తీసుకుంటాం. కాబట్టి tan θ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది మనం రివర్ బోట్ ప్రాబ్లమ్స్, రైన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ అక్కడ చూసాం మనం ఆల్రెడీ. సో tan θ ఈక్వల్ టు 2/1. సో tan θ వచ్చింది, u cos θ వచ్చింది, g ఉంది. చలో ఇంకేంటి, y ఈక్వల్ టు tan θ x అంటే 2 ఇంటూ ఎక్స్ మైనస్ g అంటే 10 బై 2 ఇంటూ u స్క్వేర్ కాస్ స్క్వేర్ θ. u cos θ వాల్యూ 1 కాబట్టి స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్, అదేనా 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. అయిపోయింది సింపుల్గా. 2 1s are 2 5s are. సో 2x మైనస్ 5x స్క్వేర్ y ఈక్వల్ టు. సో ఒక్కొక్క ప్రాబ్లం నుంచి ఒక్కొక్క విషయం మీరు నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీరు ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఎక్కడొచ్చినా మీరు ఓన్గా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది, చేయాలి కూడా. నా వర్క్షీట్లో కూడా ఉంటే చేద్దురు. ఎట్ ఎనీ ఇన్స్టాంట్ t అంటే ప్రొజెక్టైల్ యొక్క తన జర్నీలో ఏదో ఒక టైం దగ్గర, t అనే ఒక టైం దగ్గరట వర్టికల్ డిస్టెన్స్ y, హారిజాంటల్ డిస్టెన్స్ xలని ఈక్వేషన్స్ ఫామ్లో ఇచ్చాడు. చూడండి, 2y ఈక్వల్ టు 60 మైనస్ gt స్క్వేర్, x ఈక్వల్ టు 4t. y ఏంటిది? వర్టికల్ డిస్టెన్స్, x హారిజాంటల్ డిస్టెన్స్. ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద ప్రొజెక్టైల్. మనం ఇనిషియల్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో ఎక్కడో ఒక పర్టికులర్ ఇన్స్టాంట్ అన్నాడు అంటే ఇక్కడ అనుకుందాం t. ఈ టైం ఒక టైం అక్కడికి వచ్చేసరికి, ఇక్కడ ఉన్న ప్రొజెక్టైల్ ఇక్కడికి వచ్చేసరికి ఒక టైం గడిచింది, t అనే టైం గడిచింది. ఇక్కడికి వచ్చేసరికి వర్టికల్ డిస్టెన్స్ yకి ఈక్వేషన్ ఇచ్చారు, హారిజాంటల్ డిస్టెన్స్ xకి ఈక్వేషన్ ఇచ్చారు. సో రెండు రాద్దాం ఒకసారి. దీనికి నేను మీకు రెండు రకాల సొల్యూషన్స్ చెప్తాను.
మీరు అర్థం చేసుకుందరు. gt స్క్వేర్ x ఈక్వల్ టు 4t. ఇదేమో వర్టికల్ డిస్టెన్స్కి సంబంధించింది. సో y కావాలి కదా మనకి, 2 కూడా పంపించేద్దాం. 3t మైనస్ హాఫ్ gt స్క్వేర్, అంతే కదండి మనం రాసేది. y x ఈజ్ ఈక్వల్ టు 4t. మీరు ఒకసారి గమనించండి, ఈ ఫార్ములా s ఈజ్ ఈక్వల్ టు ut మైనస్ హాఫ్ gt స్క్వేర్ ఫార్ములా అని పోలి ఉంది కదండి. వర్టికల్ మోషన్లో y వర్టికల్ డిస్టెన్సే కదా, అప్పుడు 3 ఏమవుతుంది, ఇది కూడా వర్టికలే, ఇది వర్టికలే, ఇది వర్టికలే. సో ఇప్పుడు ఈ 3 ఏంటన్నట్టు, ఇనీషియల్ వెక్టర్ వెలాసిటీ u అనుకుందాం. ఈ u యొక్క వర్టికల్ కాంపోనెంట్ ఏంటి, uy అంటే u sin θ. హారిజంటల్ కాంపోనెంట్ ux అంటే u cos θ. సో uy వాల్యూయే 3 అవుతుంది. ఎలా అవుతుంది, మన ఫార్ములాలో ఉండేది ఇక్కడ uy కదా. వర్టికల్ మోషన్ గురించి మాట్లాడుతుంటే ఇక్కడ వెలాసిటీ కూడా వర్టికల్ వెలాసిటీ తీసుకుంటాం కాబట్టి uy ఇక్కడ ఉంటుంది జనరల్గా మన ఫార్ములాలో. ఆ ప్లేస్లో ఇక్కడ 3 ఉంది కాబట్టి క్లియర్గా ఈ వర్టికల్ కాంపోనెంట్ వాల్యూ తెలిసింది. uy ఈజ్ ఈక్వల్ టు 3 అయిపోయింది. తర్వాత ఇక్కడికి రండి, x హారిజంటల్ డిస్టెన్స్. సో ఇది హారిజంటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. లేదు దీనికి కూడా ఇదే ఫార్ములా కూడా వాడచ్చు. s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ ఫార్ములాని పోలి ఉంది ఇది. సార్ ఎక్కడుంది సార్ at స్క్వేర్ ఎక్కడుంది సార్ పైన అనుకుంటారా. హారిజంటల్ మోషన్లో యాక్సలరేషన్ ఇస్ 0, యాక్సలరేషన్ ఉండదు కాబట్టి ఇక్కడ మీరు కావాలంటే పెట్టుకోండి ప్లస్ హాఫ్ 0t స్క్వేర్ అని రాసుకోండి, పోయిందే ఉంది. ఎందుకంటే హారిజంటల్ మోషన్లో వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది, వెలాసిటీ కాన్స్టెంట్ కూడా యాక్సలరేషన్ 0 కాబట్టి ఇది కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఇది హారిజంటల్ డైరెక్షన్ కాబట్టి డిస్టెన్స్ కూడా హారిజంటల్ డిస్టెన్స్, వెలాసిటీ కూడా హారిజంటల్ వెలాసిటీ. కాబట్టి ux ఉన్న దగ్గర ఎవరు ఉన్నట్టు ఇప్పుడు 4. సో ఇది 3, ఇది 4. చెప్పండి ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ ux స్క్వేర్ ప్లస్ uy స్క్వేర్. సో అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ దట్ గివ్స్ యూ 5. ఓకేనా, అర్థమైందా. ఇది 4, ఈ 3ని ఇక్కడ పెట్టండి. మీకు అర్థమైందో లేదో మరి, నేను ఇక్కడ చేస్తాను చూడండి. ఈ 3ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి పర్పెండిక్యులర్ ఇట్లా. రైట్. సో ఈ ప్యారలల్ ఇక్కడ రాసు. సో ఈ 3, ఇది 4, అప్పుడు ఇది 5 అవుతుంది. ఇదొక పద్ధతి. లేదండి ఇంకొక పద్ధతి చెప్పనా. సో ఇదేమో వర్టికల్ డిస్ప్లేస్మెంట్, ఇదేమో హారిజంటల్ డిస్ప్లేస్మెంట్. దీనికి డిఫరెన్షియేషన్ చేయండి d విత్ రెస్పెక్ట్ టు టైం. dy బై dt ఈక్వల్ టు 3tని డిఫరెన్షియేట్ చేస్తే 3 మైనస్ హాఫ్ gt స్క్వేర్. హాఫ్ gt స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే gt వస్తుంది, అంతే కదా. 2 ముందుకు వస్తుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. డిఫరెన్షియేషన్స్ మీకు అయినాయో లేదో తెలియదు. సో డిఫరెన్షియేషన్ చేసి ఇలా చేస్తాం dy బై dt. అండ్ దీన్ని డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు టైం. dx బై dt ఈక్వల్ టు 4 వస్తుంది. చూడండి dy బై dt ఇది వెలాసిటీ, ఇది డిస్ప్లేస్మెంట్, దాని యొక్క డిఫరెన్షియేషన్ వెలాసిటీ. ఏ వెలాసిటీ, వెలాసిటీ ఇన్ y డైరెక్షన్. y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ కాబట్టి దాన్ని డిఫరెన్షియేట్ చేసి వచ్చింది కూడా వెలాసిటీ ఇన్ y డైరెక్షన్ ఈక్వల్ టు 3 మైనస్ gt. మనకి ఇనీషియల్ వెలాసిటీ కావాలి కదా, ఇది వెలాసిటీ ఇన్ y డైరెక్షన్ రాద్దాం. మనకి ఇనీషియల్ కదా కావాల్సింది. ఇనీషియల్ పాయింట్ దగ్గర టైం ఎంత ఉంటుందండి, 0, స్టార్టింగ్ టైం కదా. కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ కావాలంటే ఇందులో t వాల్యూని 0 చేస్తాం కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ 3 అయిపోతుంది. అలానే సో ఇది ఏంటిది, హారిజంటల్ వెలాసిటీ అంటే ux వాల్యూ ఎంత 4. సో ఇందాక వచ్చినాయి సేమ్ హైవే వాల్యూస్ వచ్చినాయి. సో మళ్ళీ 5 వస్తుంది. ఇది ఇంకొక పద్ధతి. క్వశ్చన్ చదవండి, డయాగ్రామ్ డ్రా చేయండి, అడిగింది ఏంటో చూడండి, గ్యారంటీగా మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద గ్రౌండ్ నుంచి ప్రొజెక్ట్ చేయబడ్డ ఒక బాడీ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్. సో దాని ఇనీషియల్ స్పీడ్ ఇచ్చేసాడు 10 మీటర్ పర్ సెకండ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. చక్కగా యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ కూడా ఇచ్చాడు. ఇంకేంటి అన్నీ ఇచ్చేసాడు 30 degrees.
ద హైట్ ఆఫ్ ద బాడీ ఆఫ్టర్ 0.5 సెకండ్స్ ఆఫ్ ఇట్స్ ప్రొజెక్షన్. సో ప్రొజెక్షన్ స్టార్ట్ అయిన 0.5 సెకండ్స్ తర్వాత, అంటే ఇక్కడికి వచ్చింది అనుకుందాం, టీ వాల్యూ అంతా ఇక్కడ 0.5 సెకండ్స్, అంటే గడియారంలో 0.5 సెకండ్స్కి వచ్చేసరికి ఇక్కడ ఉండాల్సిన ప్రొజెక్టైల్ ఇక్కడికి వచ్చింది. ద హైట్ ఆఫ్ ద బాడీ, ఇక్కడ హైట్ కనుక్కోమన్నాడు, ఈ హైట్. సో చెప్పండి ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఫైండ్ అవుట్ చేయటం అనేది ఒక వర్టికల్ మోషన్కి సంబంధించిందా, హారిజాంటల్ మోషన్కి సంబంధించిందా? క్లూ నెంబర్ 1. సో అది వర్టికల్ మోషన్కి సంబంధించింది. సో క్లియర్ అయిందా? మనం వర్టికల్ మోషన్ గురించే మాట్లాడదాం ఇప్పుడు కాసేపు. సో వర్టికల్ మోషన్లో డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. హైట్ అంటే ఒక రకమైన డిస్ప్లేస్మెంటే కదా. సో వర్టికల్ మోషన్లోని డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి వర్టికల్ డైరెక్షన్లో. మన దగ్గర ఉన్నది ఏంటి? ఇనీషియల్ వెలాసిటీ ఉంది, కానీ ఇనీషియల్ వెలాసిటీ కాదు కదా, దాని యొక్క వర్టికల్ కాంపోనెంట్గా మనకు కావాల్సింది ప్యూర్గా వర్టికల్ మోషన్ టాపికే మాట్లాడాలి మనం. ఇనీషియల్ వెలాసిటీ అనేది వర్టికల్ డైరెక్షన్ కదా, దాని వర్టికల్ కాంపోనెంట్ ఎంత అంటే u sin θ వాల్యూ ఎంత? 10 × sin 30 1/2, సో 5. సో వర్టికల్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ 5 m/s, యాక్సలరేషను -g, టైము 0.5 సెకండ్స్. ఇప్పుడు చెప్పండి. సో డిస్ప్లేస్మెంట్ కావాలి. డిస్ప్లేస్మెంట్ ఉన్న ఈక్వేషన్ ఏది? మన ఈక్వేషన్ మీకు స్టార్టింగ్ చెప్పాను, 3 ఈక్వేషన్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి ఆటలాడుకుంటూ చేస్తారు ఈ ప్రాబ్లమ్స్ అని. సో S = ut + ½ at², దెన్ S in vertical direction = uy 5 × t 0.5 అంటే 5/10 -½ g అంటే 10 × t² అంటే 1/2 × 1/2 అంతే కదా. 5/10 అంటే 1/2 కదా, t² కదా, 1/2 × 1/2. సో sy = 5/2 - 5/4. 10 - 5/4, సో ఫైనల్గా 5/4. 5 4 1s are 4, 4 2s are 8, 4 5s are 20. కథం 1.25 meters. ఇప్పుడు దాకా బాగా వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ అని ఏమైనా అనిపించినా మీకు? అనిపించలేదా? సరే, ఒకవేళ మీకు అనిపించి ఉంటే ఇప్పుడు కొంచెం కొద్దిగా పంటి కింద రాయిలాగా అలా తగులుతుంది. సార్ అంతకుముందు కూడా కాంప్లికేటెడ్ ఉన్నాయి అనుకుంటే అన్నీ సమానంగానే ఉంటాయి. ఓకే. ద హైట్ ఆఫ్ ద సీలింగ్ ఆఫ్ ఎ లాంగ్ హాల్. ఒక లాంగ్ హాల్ ఉంది, ఆ హాల్ యొక్క సీలింగ్ హైట్ 7.2 meters ఉంది. సో ఇది ఒక లాంగ్ హాల్ అనుకుంటే ఈ హైట్ 7.2 meters. ప్రాబ్లమ్ ఏ కాంప్లికేటెడ్ కాదు, అందులో ఉన్న కాన్సెప్ట్ కొంచెం కొద్దిగా అది కూడా లైట్ షుగర్ ఎక్కువ అవుతుంది అంతే. ద మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ దట్ ఏ రబ్బర్ బాల్. మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ అనగానే మనకి కనపడేది, మనకి గుర్తుకొచ్చేది ఏంటిది? రేంజ్. రేంజ్ మ్యాక్సిమం వాల్యూ అడుగుతున్నాడని అర్థం. సో మ్యాక్సిమం రేంజ్ అటైన్ చేయాలంటే మనం వీడియోస్లో చూసాం, మనం విసిరే ప్రొజెక్టైలు, మనం విసురుతున్న ప్రొజెక్టైలు హారిజాంటల్తో, ఈ హారిజాంటల్తో మనం విసురుతున్న ప్రొజెక్టైలు 45 degrees యాంగిల్ చేస్తే మనం విసిరిన రాయి లాంగెస్ట్ డిస్టెన్స్ పోతుంది కదండి. సో లాంగెస్ట్ డిస్టెన్స్ కవర్ చేసే డిస్టెన్స్ అడుగుతున్నాడంటే ఎంత యాంగిల్తో ప్రొజెక్షన్ చేస్తున్నట్టు? 45 degreesతో ప్రొజెక్షన్ చేస్తున్నట్టేనా? కాదు. ఇక్కడ చూడండి, యాక్చువల్గా లాంగెస్ట్ డిస్టెన్స్ పోవాలంటే 45 degreestోనే విసరాలి, వేరే మార్గం లేదు. 45 degreesతో విసిరిన వాళ్ళదే లాంగెస్ట్ డిస్టెన్స్ పోతుంది. అంతకంటే పెద్ద యాంగిల్తో విసిరినా, అంతకంటే తక్కువ యాంగిల్తో విసిరినా దగ్గర పడుతుంది. ఇక్కడ కూడా లాంగెస్ట్ డిస్టెన్స్ పోవాలని అడుగుతున్నాడు, బట్ ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. సీలింగ్ ఉంది 7.2 meters హైట్తో. ఒకవేళ ఇక్కడ నిలబడ్డ ఒక పిల్లగాడు ఫర్ ఎగ్జాంపుల్ తెలియక 45 degrees యాంగిల్తో బాల్ విసిరాడు అనుకుందాం. 45 degreesతో విసిరితే ఏమైందో చూద్దాం. అంటే ఈ బాల్ ఇలా ప్రొజెక్టైల్ మోషన్ చేస్తుంది కదా, ఈ ప్రొజెక్టైల్ మోషన్లో మ్యాక్సిమం హైట్ ఎంత వస్తుందో చూద్దాం. అంటే వాళ్ళు కనుక 45 degreesతో విసిరితే ఈ మధ్యలో హైట్ ఎంత దూరం పోయి కిందకి దిగుతుందో చూద్దాం. Hmax = u² n² θ/ 2g. u 20 × 20
ఇంటూ సైన్ తీటా 45 కాబట్టి 1/√2 స్క్వేర్ ఉంది కాబట్టి 1/2 1/2 ఇంటూ జీ 10 ఇంటూ 2 10 2 జార్ 2 క్యాన్సిల్ 2 10 సార్. సో 10 మీటర్స్ హైట్ పోతుందండి మధ్యలో. అంటే వాళ్ళు కనుక మ్యాక్సిమం దూరం పోయి పడాలి నేను విసిరిందని ఆశతో 45 డిగ్రీస్తో విసిరితే కుదరదు. ఎందుకంటే సీలింగ్ ఉన్నది 7.2 మీటర్స్ హైట్లోనే. 45 డిగ్రీస్తో విసిరితే అది పోయే హైట్ 10 మీటర్స్. అంటే ఖచ్చితంగా అది సీలింగ్కి తగులుతుంది. ఈ లోపే సీలింగ్కి తగలకుండా మనం విసరగలిగిన యాంగిల్స్లో ఏ యాంగిల్తో విసిరితే అది మ్యాక్సిమం డిస్టెన్స్ భయపడుతుంది, అది ఎంత దూరం భయపడుతుంది, ఆ మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత. సో ఇతను విసిరింది ఇలా సీలింగ్ తగలకూడదు, ఈ డిస్టెన్స్ అడిగాడు, ఈ రేంజ్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు సరే యాంగిల్ 45 డిగ్రీస్ అయితే కుదరట్లేదు కదా, 45తో విసిరితే మ్యాక్సిమం పోయేది, 45కి ఛాన్స్ లేదు. సో యాంగిల్ ఎంతతో విసరాలో చూద్దాం. సో అతను విసరగలిగిన హైట్ మ్యాక్సిమం ఎంత ఉండాలి, 7.2 మీటర్స్ కంటే ఎక్కువ పోకూడదు ప్రొజెక్టైల్ కదా. సో హైట్ని 7.2 మీటర్స్కి ఈక్వల్ చేద్దాం. u² 400 ఇంటూ సైన్ స్క్వేర్ తీటా బై 2 ఇంటూ జీ అంటే 20 ఈక్వల్ టు 72/10. సో 10 2 జార్ క్యాన్సిల్, 200 జార్ క్యాన్సిల్, 236 200s. సో సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 36/100, సైన్ తీటా ఈక్వల్ టు 6/10 అంటే 2 3 జార్ 2 5 జార్. సో సైన్ తీటా వాల్యూ 3/5 అయింది అంటే మీ అందరికీ తెలుసు తీటా వాల్యూ 37 డిగ్రీస్ ఉంటుందని. ఈ వాల్యూస్ మనం చాలాసార్లు చేసేప్పటికి. సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇతను ఎంత యాంగిల్తో విసరాలండి ఈ బాల్ని అంటే, ఈ బాల్ని ఎంత యాంగిల్తో విసరాలి అంటే 37 డిగ్రీస్తో విసరాలి. 37 డిగ్రీస్ కంటే ఎక్కువ విసిరితే సీలింగ్కి తగులుతుంది, తక్కువ విసిరితే దగ్గర పడుతుంది. చూడండి 45 డిగ్రీస్ మ్యాక్సిమం, 45 డిగ్రీస్ కంటే యాంగిల్ తగ్గిస్తున్న కొద్దీ రేంజ్ దగ్గరకు వస్తూనే ఉంటుంది. 45 కంటే పైకి విసిరినా కూడా రేంజ్ దగ్గరికే వస్తూ ఉంటుంది, ఒక 45 దగ్గర దూరం పోయి పడుతుంది. సో అతను విసిరిని మ్యాక్సిమం డిస్టెన్స్ కవర్ చేయాలంటే అతను 37 డిగ్రీస్తోనే విసరాలి, యాంగిల్ 37 ఉండాలి. సో రేంజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ తెలిసిపోయింది కదా, రేంజ్ ఈక్వల్ టు u² sin 2θ/g. u² అంటే 400 ఇంటూ sin 2θ 2 ఇంటూ 37, 74కి యాంగిల్ లేదు కాబట్టి ఓపెన్ చేద్దాం. sin 2θ అని 2 sin θ cos θ అని రాద్దాం, cos θ/g. చలో 400 ఇంటూ 2 ఇంటూ sin θ 3/5 ఇంటూ cos θ 4/5/g 10. ఇంకా క్యాన్సిలేషన్స్లోనే ఉంది మన పని అంతా. 10 10 క్యాన్సిల్, 5 8 జార్ 40 అంతే. సో 8 2 జార్ పాయింట్లో ఉందా, 8 2 జార్ 16, 16 3 జార్ 48, 48 ఇంటూ 4 4 8 జార్ 32, 4 4 జార్ 16, 192/5, 5 3 15, 4 42, 542, 5 4 20, 38.4 మీటర్స్ కదా. పదండి రైట్. ఈరోజు మన జర్నీలో 7th ప్రాబ్లంకి వచ్చేసాం. 2 projectiles ఆర్ ప్రొజెక్టెడ్. ఇప్పుడు దాకా ఒక ప్రొజెక్టైల్తో బోర్ కొట్టినట్టుంది, 2 projectiles చూద్దాం ఇప్పుడు. 2 projectiles ఆర్ ప్రొజెక్టెడ్ ఎట్ 30 degrees అండ్ 60 degrees. ఒక ప్రొజెక్టైల్ని 30 degrees యాంగిల్తో ప్రొజెక్ట్ చేశారు, ఇంకో ప్రొజెక్టైల్ని 60 degrees యాంగిల్తో ప్రొజెక్ట్ చేశారు. దీన్ని నేను కంప్లీట్ చేయను, ఎందుకు చెప్తా, నేను తర్వాత చెప్తా, దాన్ని అట్లా ఉంచుతాం. సో 30 degrees 60 degreesతో ప్రొజెక్ట్ చేశారు విత్ ద సేమ్ స్పీడ్. సో దీని స్పీడ్ ఎంతో దాని స్పీడ్ అంతే, రెండింటి స్పీడ్ ఒకటే. దీని స్పీడ్ u అనుకుంటే దీని స్పీడ్ కూడా uనే. ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం హైట్ అటైన్డ్ బై ద 2 projectiles. 2 projectiles అటైన్ చేసిన మ్యాక్సిమం హైట్. JEE 2023 లేటెస్ట్ క్వశ్చన్. బట్ క్వశ్చన్ చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ అడిగారు. అలా జరిగితే అలాగని ప్రతిసారి ఈజీ అని కాదు. మన ఈ వీడియోలో మీకు బాగానే ఉన్నాయి ప్రాబ్లమ్స్ అన్నీ, కానీ అసలైన కరకు ప్రాబ్లమ్స్ అన్నీ దీని నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి. సో చెప్పాను కదా ఈజీ టు హార్డ్ ఒక ఆర్డర్లో వెళ్దామని. అసలైన దమ్మున్న క్వశ్చన్స్ మీకు తొందరలో వస్తాయి. రైట్. సో మ్యాక్సిమం హైట్, ఫస్ట్ ప్రొజెక్టైల్ యొక్క మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏంటి, u² sin స్క్వేర్ θ/2g. సో u² తెలీదు, u అలానే ఉంచుదాం. sin θ 30 degrees కదా, సో
యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ 30/2g. ఇది మొదటిదైన హైట్. రెండోదైన హైట్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ θ/g 2g, దానికి కూడా ఫార్ములా. సో యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ 60 అవుతుంది /2g. సో రెండింటిది రేషియో ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు, రెండింటిని డివైడ్ చేయమన్నారు. కాబట్టి 2g క్యాన్సిల్, యూ స్క్వేర్ క్యాన్సిల్. సో సైన్ స్క్వేర్ 30 అంటే 1/4 బై సైన్ స్క్వేర్ 60 అంటే 3/4. సో 4 క్యాన్సిల్. సో 1:3 ఈజ్ ద ఆన్సర్. సో ఇస్ దట్ సింపుల్. ఒకవేళ రేషియో ఆఫ్ మ్యాక్సిమం హైట్స్ అడిగాడు, రేషియో ఆఫ్ రేంజెస్ అడిగి ఉంటే ఇదే క్వశ్చన్లో రేంజ్ల రేషియోస్ ఎంత అంటే మొదటి దాని రేంజ్ రెండో దాని రేంజ్ యొక్క రేషియో ఎంత? 1:1. ఎందుకు? రెండవది కూడా ఎగ్జాక్ట్గా మొదటిది ఎక్కడ మీట్ అయిందో గ్రౌండ్ మీద అదే పాయింట్ దగ్గరకు వచ్చి పడుతుంది. ఇది ఎలా చెప్పచ్చు? మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఈ రెండు ప్రొజెక్టైల్స్ కనుక సేమ్ వెలాసిటీని కలిగి ఉండి రెండిటి యొక్క యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే, ఇవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కదండి, కలిపితే 90 వస్తే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్తో ప్రొజెక్ట్ చేయబడ్డ ప్రొజెక్టైల్స్ సేమ్ ఇనిషియల్ వెలాసిటీని ఉంటే అవి సేమ్ పాయింట్ దగ్గరికి రీచ్ అవుతాయి. కాబట్టి మొదటి దాని రేంజ్ ఎంత ఉంటుందో రెండో దాని రేంజ్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి R1 R2కి రేషియో తీసుకుంటే 1:1. సో రేంజెస్ రేషియో అడిగితే అది రైట్. ఏ ప్రొజెక్టైల్ ఫైర్డ్ ఎట్ 30 degrees టు ద గ్రౌండ్. ఓకే, సో గ్రౌండ్ నుంచి ప్రొజెక్ట్ చేయబడే ఈ ప్రొజెక్టైల్ యొక్క యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ వచ్చి 30 degrees. సంతోషం. తర్వాత ఈజ్ అబ్జర్వ్డ్ టు బి సేమ్, ఈ ప్రొజెక్టైల్ టు బి సేమ్ ఎట్ టైమ్ 3 seconds and 5 seconds. టు బి ఎట్ సేమ్ హైట్, కొంచెం మిస్ అయినట్టుంది, కరెక్షన్ చేసుకోండి. టు బి ఎట్ సేమ్ హైట్. సో ప్రొజెక్టైలు చూడండి, ఈ ప్రొజెక్టైల్ మోషన్ యొక్క గమ్మత్ ఏంటంటే ఒకే హైట్ని 2 సార్లు పొసెస్ చేస్తుంది. ఆ బాడీ, ఆ ప్రొజెక్టైలు ఒకే హైట్ అంటే గ్రౌండ్ నుంచి 4 meters హైట్లో 2 సార్లు ఉంటుంది. ఒకటి ఈ హాఫ్ మ్యాక్సిమం హైట్ ముందు ఒకసారి, మ్యాక్సిమం హైట్ తర్వాత ఒకసారి. ఏది గ్రౌండ్ నుంచి మళ్ళీ గ్రౌండ్ మీద పడే ఈ ప్రొజెక్టైల్ మోషన్లో. సో ఇది మ్యాక్సిమం హైట్ అనుకుంటే ఈ మ్యాక్సిమం హైట్కి ముందు గ్రౌండ్ నుంచి ఉదాహరణకి 3 meters హైట్ ఉందనుకోండి ఒక పాయింట్ దగ్గర, అదే 3 meters హైట్లో ఇంకొక పాయింట్ దగ్గర కూడా ఉంటుంది. సో అది ప్రొజెక్టైల్ మోషన్లో కామన్. అట్లా ఇక్కడ కూడా 2 సార్లు సేమ్ హైట్లో ఉందట. ఒకసారి 3 seconds దగ్గర, అంటే ఉదాహరణకి ఇక్కడ అనుకుందాం t = 3 seconds దగ్గర అది ఎంత హైట్ ఉందో గ్రౌండ్ నుంచి, t = 5 seconds దగ్గర కూడా గ్రౌండ్ నుంచి అంతే హైట్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ద స్పీడ్ ఆఫ్ ద ప్రొజెక్షన్. సో ఈ వెలాసిటీ ఇనిషియల్ స్పీడ్ ఎంత, ఇనిషియల్ వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. u కావాలి. సో మనకిచ్చిన క్లూ ఏంటి? ఈ 2 హైట్లు సేమ్ అన్నాడు. సో హైట్ అంటున్నాడు కాబట్టి మనం వర్టికల్ మోషన్ గురించి మాట్లాడదాం కాసేపు. వర్టికల్ మోషన్లో కేస్ 1 ఏది? కేస్ 1 ఇది. కేస్ 2 ఏది? కేస్ 2 ఇది. సో కేస్ 1లో హైట్ని డిస్ప్లేస్మెంట్ S1 అనుకుందాం, డిస్ప్లేస్మెంట్ S1 అనుకుందాం. ఇంకా హైటు టైం ఎంత? t = 3 seconds. ఇనిషియల్ వెలాసిటీ ఎంత తెలియదు. uy = u sin θ sin 30 u/2. ఇనిషియల్ వెలాసిటీ తెలుసు. s = ut + ½ at² ఫార్ములా యూజ్ చేద్దామండి. s = ut + ½ at². ఈ ఫార్ములాలో s వర్టికల్ డిస్ప్లేస్మెంట్, u ఇనిషియల్ వెలాసిటీ, ఇనిషియల్ వర్టికల్ వెలాసిటీ u sin θ అంటే u/2 ఇంటూ టైం తెలుసు ఇక్కడ. సారీ నేను ఇక్కడ టైం రాశాను కదా ఆల్రెడీ, టైం 3 -½ gt² అంటే 3² అంటే 3² అని రాదు కాసేపు. కేస్ 2లో స్టోరీ చూడండి. కేస్ 2లో కూడా డిస్ప్లేస్మెంట్ని S2 అనుకుందాం. ఇక్కడ టైం వచ్చేసరికి 5 seconds. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ సేమే ఉంటుంది కదా,
ఈ పొజిషన్కైనా ఇనిషియల్ వెలాసిటీ ఇదే కదా, వర్టికల్ కాంపోనెంట్. ఇది ఇనిషియల్ వెలాసిటీ, దాని యొక్క వర్టికల్ కాంపోనెంట్ ఇది. సో ఈ ఇనిషియల్ వర్టికల్ కాంపోనెంట్ సేమ్ ఉంటుంది రెండింటికి. టీ ఉంది, ఇది ఉంది. సో ఇక్కడ కూడా ఎస్కి ఫార్ములా రాద్దాం. ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేయండి. S2 ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ u/2 ఇంటూ 5 మైనస్ హాఫ్ g ఇంటూ 5 స్క్వేర్. సో మనకి ఇచ్చినది ఏంటి కండిషన్లో, S1 ఈజ్ ఈక్వల్ టు S2, రెండు సేమ్ హైట్లో ఉంటాయన్నారు కాబట్టి రెండు ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేద్దాం. సో 3u/2 మైనస్ g వాల్యూ 10 తీసుకుందామా, 10 ఇంటూ 9 90/2. సో 90/2 వస్తుంది. 90/2 ఎందుకు మళ్ళీ 45 రాసేద్దాం. 45 ఈక్వల్ టు ఇక్కడ 5u/2 మైనస్ ఇక్కడ కూడా 2 5s are 125 వస్తుంది ఇక్కడ, రైట్? అంతే కదా, 10 2 5s are క్యాన్సిల్ అవుతుంది. 5 ఇంటూ 5 స్క్వేర్ 5³ 125 వస్తుంది. సో సింప్లిఫై చేద్దాం. 125 వస్తుంది. 125 మైనస్ 45 ఈక్వల్ టు 5u/2 మైనస్ 3u/2. సో 5u/2 మైనస్ 3u/2 సింప్లీ u, ఎందుకంటే 2u/2 వస్తుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. సో u ఈక్వల్ టు మనకి ఇక్కడ వచ్చింది 80 మీటర్ పర్ సెకండ్. సో ఇనిషియల్ వెలాసిటీ వచ్చేసిందా మనకి డైరెక్ట్గా. ద స్పీడ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ మోషన్, ప్రొజెక్షన్ ఆఫ్ ద ప్రొజెక్టైల్, ఇనిషియల్ వెలాసిటీ అడిగారు, ఆల్రెడీ వచ్చేసింది 80 మీటర్ పర్ సెకండ్. ఓకేనా. సో ఒకవేళ హారిజాంటల్ అడుగుంటే, హారిజాంటల్ వెలాసిటీ అడుగుంటే u cos θ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. A projectile is projected at 30 degrees from the horizontal with the initial velocity 40 meter per second. సో ఒక ప్రొజెక్టైల్ని హారిజాంటల్ నుంచి ప్రొజెక్ట్ చేశారు. సో విత్ ఇనిషియల్ వెలాసిటీ 40 మీటర్ పర్ సెకండ్ ఇచ్చేశారు. 30 degrees యాంగిల్ కూడా ఉంది, సంతోషం. ద వెలాసిటీ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఎట్ t ఈక్వల్ టు 2 seconds. అంటే ప్రొజెక్షన్ స్టార్ట్ అయిన 2 సెకండ్ల తర్వాత ఎక్కడికో ఉంటుంది కదా, 2 సెకండ్ల తర్వాత ఆబ్జెక్ట్ ఎక్కడికో వచ్చి ఉంటుంది కదా, ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జర్నీలో ప్రొజెక్టైల్ మోషన్ యొక్క తన టోటల్ జర్నీలో ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీరు వెలాసిటీ కనుక్కోవాల్సి వచ్చింది. సో ఇక్కడ వెలాసిటీ కనుక్కోవాల్సి వచ్చింది, లేదా ఇక్కడ వెలాసిటీ కనుక్కోవాల్సి వచ్చింది, లేదా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది. సో ఏ పాయింట్ దగ్గర వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలన్నా మీరు ఖచ్చితంగా 2 వెలాసిటీలు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏంటిదంటే, ఒకటి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర హారిజాంటల్ వెలాసిటీని కనుక్కోవాలి, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర వర్టికల్ వెలాసిటీని కనుక్కోవాలి. సో 2 వెలాసిటీస్ యొక్క కాంబినేషన్స్తో కంబైన్డ్ వెలాసిటీయే మన అసలు ఆ పాయింట్ యొక్క వెలాసిటీ అవుతుంది. చూడండి, ఆ పాయింట్ దగ్గర వెలాసిటీ అనేది ఎలా వస్తుందంటే, ఆ పాయింట్ దగ్గర 2 కాంపోనెంట్ వెలాసిటీస్ని కనుక్కొని మనం మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ పాయింట్ దగ్గర అసలు వెలాసిటీ వచ్చేస్తుంది కదండి. అర్థమైంది ఇప్పుడు మీకు. ఏ పాయింట్ దగ్గర అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ కనుక్కోమని అనుకోండి. సో ఈ పాయింట్ దగ్గర హారిజాంటల్ కాంపోనెంట్ కనుక్కోవాలి, ఈ పాయింట్ దగ్గర వర్టికల్ కాంపోనెంట్ కనుక్కోవాలి. ఈ 2 వెలాసిటీలు వచ్చినాయి. ఉదాహరణకి ఇది 3 మీటర్ పర్ సెకండ్ వచ్చింది, ఇది 4 మీటర్ పర్ సెకండ్ వచ్చింది అనుకోండి. సో ఇది 3i అన్నట్టు, ఇది -4j అన్నట్టు. సో 3i - 4j ఏమవుతుంది అప్పుడు, ఈ పాయింట్ దగ్గర యాక్చువల్ వెలాసిటీ అయిపోతుంది. ఈ రెండింటి యొక్క కాంబినేషన్. మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటే మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడం 3² + 4² అట్లా. సో యాక్చువల్ వెలాసిటీ కనుక్కోవాలంటే మనం 2 కాంపోనెంట్స్ని కనుక్కోవాలి, హారిజాంటల్ కాంపోనెంట్ని, వర్టికల్ కాంపోనెంట్. సో ఆ పాయింట్ దగ్గర హారిజాంటల్ కాంపోనెంట్, ఆ పాయింట్ దగ్గర వర్టికల్ కాంపోనెంట్. చూడండి, సో హారిజాంటల్ కాంపోనెంట్ గురించి మాట్లాడదాం ముందు. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 40 ఉంది కదా, 40ని ఇక్కడ 2 కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేసేద్దాం. ఇది 40 cos 30, ఇది 40 sin 30. సో cos 30 అంటే √3/2, అంటే ఇది 20√3 అవుతుంది హారిజాంటల్ కాంపోనెంట్. ఇది 40 × 1/2, ఇది 20 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. ఇది 20√3 మీటర్ పర్ సెకండ్. హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ ఇవేంటవి, ఇనీషియల్ హారిజాంటల్ వెలాసిటీ, ఇది ఇనీషియల్ వర్టికల్ వెలాసిటీ. మీకు ఆల్రెడీ తెలుసు, ఈ ఇనీషియల్ హారిజాంటల్ వెలాసిటీ ఏదైతే ఉందో ఇది ఎక్కడైనా అంతే ఉంటుంది. ఏ పాయింట్ దగ్గరైనా ఈ 20√3 ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర హారిజాంటల్ వెలాసిటీ ఎంత ఉంటుంది, 20√3. ఈ పాయింట్ దగ్గర హారిజాంటల్ వెలాసిటీ 20√3.
ఈ పాయింట్ దగ్గర 20√3, ఈ పాయింట్ దగ్గర 20√3. సో హారిజాంటల్ వెలాసిటీ ఈజ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ సేమ్. సో ఈ పాయింట్ దగ్గర మనం వర్టికల్ కనుక్కోవాలి, హారిజాంటల్ కనుక్కోవాలి అని అనుకున్నాం. బట్ హారిజాంటల్ కనుక్కునే పని లేదు. 20√3 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 20√3. వర్టికల్ వెలాసిటీ ఒకటి కనుక్కుంటే సరిపోతుంది. సో ఇనీషియల్ వర్టికల్ వెలాసిటీ ఉంది, ఫైనల్ వర్టికల్ వెలాసిటీ కావాలి. అంటే మనం వర్టికల్ మోషన్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, ఎందుకంటే వర్టికల్ వెలాసిటీ కావాలి కాబట్టి వర్టికల్ మోషన్ గురించి మాట్లాడుతున్నాం. సో వర్టికల్ మోషన్లో మనకి ఇనీషియల్ వర్టికల్ వెలాసిటీ ఉంది 20 m/s. ఫైనల్ వర్టికల్ వెలాసిటీ కావాలి. ఫైనల్ వెలాసిటీ ఇన్ వై డైరెక్షన్, ఇనీషియల్ వెలాసిటీ ఇన్ వై డైరెక్షన్ తెలీదు. టైం తెలుసు 2 seconds. సో v = u+at ఫార్ములా మన దగ్గర ఉంది. దీన్ని వై డైరెక్షన్కి అప్లై చేయండి. సో అప్పుడు vy = ఇనిషియల్ వెలాసిటీ 20 మైనస్ g అంటే 10 × 220. సో 20 - 20 vy = 0 అంటే వర్టికల్ వెలాసిటీ 0 అయింది. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే మనం t = 2 seconds అనుకున్న పొజిషన్ చూసారా, యాక్చువల్గా ఇది కాదు, ఇది ఆ పొజిషన్. ఎగ్జాక్ట్గా మ్యాక్సిమం హైట్ దగ్గర ఉంది ఇప్పుడు మన ప్రొజెక్టైల్ అని అర్థం. అక్కడ ఉన్నప్పుడే హారిజంటల్ వెలాసిటీ ఉంటుంది కానీ వర్టికల్ వెలాసిటీ ఉండదు. త్రూ అవుట్ ద మోషన్లో వర్టికల్ వెలాసిటీ 0 అయింది అంటే అది కరెక్ట్గా మ్యాక్సిమం హైట్ పొజిషన్ అని అర్థం. సో అయిపోయింది. సో ఎట్లాగో ఈ పొజిషన్ అని అర్థమైపోయింది. ఇక్కడ వర్టికల్ వెలాసిటీ లేదు, ఓన్లీ ఉన్నదే హారిజంటల్ వెలాసిటీ. ఉన్న వెలాసిటీని దాని వెలాసిటీ అయిపోతుంది. 2 వెలాసిటీలు ఉంటే ఖచ్చితంగా మనం వెక్టార్, ఇక్కడ రాసిన కదా ఇందాక, వెక్టార్ ఫామ్లో రాసి మ్యాగ్నిట్యూడ్ కనుక్కునేవాళ్ళు. ఉన్నది ఒకటే వెలాసిటీ. దేర్ఫోర్ వెలాసిటీ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఎట్ t = 2 seconds is 20√3. ఉన్నది ఒకటే కదా. వర్టికల్ వెలాసిటీ కూడా ఉంటే కాంబినేషన్ చేసేవాళ్ళు. రైట్. ఏ స్టోన్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఎట్ 30 degrees టు ద హారిజాంటల్. ఒక స్టోన్ని 30 degrees యాంగిల్తో ప్రొజెక్ట్ చేశారు. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 30 degrees. ద రేషియో ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ టాపిక్ ఇప్పటివరకు రాలేదు. కైనెటిక్ ఎనర్జీ మీద కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు వర్క్షీట్లో నేను ఇస్తాను. సో కైనెటిక్ ఎనర్జీ గురించి మీకు తెలిసిందే, 12 mv². ఇక్కడ v అంటే వెలాసిటీ. సో ఒక పొజిషన్ దగ్గర ఎంత వెలాసిటీ ఉంటుందో ఆ వెలాసిటీని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆ పొజిషన్ దగ్గర ఆ ప్రొజెక్టైల్కి ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉందో తెలుస్తుంది. సో ద రేషియో ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ, రేషియో కనుక్కోవాలట ఎవరికి? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద స్టోన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర దానికి ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉందో ఆ కైనెటిక్ ఎనర్జీకి టు ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఎట్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ఫ్లైట్. ఈ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీకి రేషియో కనుక్కోవాలి. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ 1 ke1, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ke2 లేదా ke అందా ఉన్నాడు. సో ke1/ke2 ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కైనెటిక్ ఎనర్జీ కావాలంటే ఇప్పుడు చూడండి, ప్రొజెక్టైల్ ఇక్కడ ఉన్నదానికి మనకి మాస్ చేంజ్ అవ్వదు కదండి. మాస్ ఎందుకు మారుతుంది? ప్రొజెక్టైల్ మోషన్లో దాని మాస్ ఏమీ డిస్టర్బ్ అవ్వదు కదా, తగ్గటం పెరగటం ఉండదు కదా. సో మాస్ ఎలాగో కాన్స్టెంట్గా ఉంటుంది. మారేది ఏంటిది? వెలాసిటీ. సో స్టార్టింగ్లో దానికి ఉండే వెలాసిటీ మనం u అనుకుందాం. హయ్యెస్ట్ పాయింట్ దగ్గర దానికి ఎంత వెలాసిటీ ఉంటుంది? ఇప్పుడే కదా ప్రాబ్లం చేసాం. హయ్యెస్ట్ పాయింట్ దగ్గర దానికి ఓన్లీ ఒక వెలాసిటీనే ఉంటుంది, వర్టికల్ వెలాసిటీ ఉండదు, ఓన్లీ హారిజాంటల్ వెలాసిటీనే ఉంటుంది. అది కూడా ఎంత ఉంటుందంటే ఇక్కడ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? u యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ u cos θ అంటే u cos 30, ఇక్కడ కూడా u cos 30 ఉంటుంది. సో ke1 అంటే ఈ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది చెప్పండి? 12 mu². వెలాసిటీని మనం ఇక్కడ యూగా తీసుకుందాం కదా, ఇనిషియల్ వెలాసిటీ, బై ke2. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ చెప్పండి? 12 m. ఇక్కడ వెలాసిటీ ఏంటది? u cos 30 హోల్ స్క్వేర్. సో హాఫ్ క్యాన్సిల్, m క్యాన్సిల్, u² క్యాన్సిల్, మిగిలేది ఏంటండి? 1/cos 30కి స్క్వేర్ అంటే √3/2 హోల్ స్క్వేర్. సో 1/3/4 దట్ ఈక్వల్ టు 4/3, 4:3. సో ఈరోజు ప్రాబ్లమ్స్ అన్నీ మీకు హయ్యర్ లెవెల్ దాకా
పెద్ద స్థాయిలో లేవు. బట్ ప్రతి ప్రాబ్లంలో మీరు ఖచ్చితంగా మీరు మనసు పెట్టి నిజంగా మీరు ముందు ట్రై చేసి ఫస్ట్ మీరు ట్రై చేసి ఎంతో కొంత ఫెయిల్ అయ్యాక ప్రాబ్లమ్ని కనుక చూసి ఉండుంటే మీరు సక్సెస్కి చాలా దగ్గరలో ఉన్నారని అర్థం. ప్రొజెక్టైల్ మోషన్ ప్రాబ్లమ్స్ నిజంగా మీకు బెనిఫిట్ ఇస్తాయి, ఈజీగా మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటాయి. సో నేను చెప్పినట్టే ప్రాక్టీస్ చేయండి, ఫస్ట్ మీరు ట్రై చేయండి, రాకపోతేనే వీడియో చూసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఇవాళ ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్మోస్ట్ పెద్ద హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్స్ కాదు. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొంత నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ కొంచెం కాంప్లికేటెడ్గా కొద్దిగా నెక్స్ట్ లెవెల్ ఆర్డర్లో ఉండే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అప్పటి వరకు కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బై బై అండ్ జై హింద్.